వస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రగతి నివేదన సభ కోసం వందలాది ట్రాక్టర్లలో వస్తున్న వారి కోసం భారీ ఏర్పాట్లు చేశామంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఉద్యమ సమయంలో వరంగల్లో సింహంలా గర్జించిన కేసీఆర్ మరోసారి వరంగల్ వేదికగా తన ప్రగతి ప్రోగ్రెస్ రిపోర్టుని జనం ముందు పెట్టబోతున్నారు. ఈ వేదికకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, మంత్రులందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునే పనిని మంత్రి హరీష్ రావుకు అప్పచెప్పారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు, కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా హరీష్ కి బాధ్యతలు అప్పచెప్పారంటే దానికి ఒక ఊపు ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా చెప్పాడు, హరీష్ నాకు సెంటిమెంట్ కాబట్టి తను ఏ కార్యక్రమం చేసినా ముందు. ఈరోజు వరంగల్ సభ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో స్లోగన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లకు సంబంధించినటువంటి శాఖ కూడా మీ చేతిలో పెట్టారు. ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీ శాఖకు సంబంధించి ప్రగతి ఏ అంశాలను ప్రాజెక్ట్ చేయబోతుంది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది నేను మొదలెట్లా చెప్పాలి చారి గారు. అది ముఖ్యమంత్రి గారు నోట వింటేనే మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఇప్పుడు నువ్వే చెప్పంటే నేను ఎట్లా చెప్పొస్తా చెప్పండి. నేను చెప్తే మళ్ళీ నాకు ఏ మజా ఉంటుంది చెప్పొస్తుంది. అయినా నాకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడో నాకెట్లా తెలుస్తుంది? 3 ఏళ్లలో మీ శాఖకు సంబంధించి మీరే రివ్యూలు చేయడం మీరే చేస్తున్నారు కదా. నా గురించి నేను ఒట్టప్పుడు చెప్తా కానీ సీఎం గారు సభలు ఏం చెప్తాడో నువ్వు ఇప్పుడు చెప్పంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది బాగుండదు. నేను కాకపోతే రేపు చెప్తా, ఏదైనా మిగిలిపోయింది ఉన్నా సార్ చెప్పండి ఉంటే నువ్వు ఇంకేదైనా అడిగితే నేను చెప్తా కానీ ఇప్పుడు నేను మాట్లాడటం. ప్లీనరీ సమావేశంలో మంత్రులకి ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. ఈరోజు సభలో మంత్రులు ఎవరెవరు మాట్లాడే అవకాశం ఉంది? తప్పకుండా మా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మాకు స్థానికంగా ఉండే ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్ నాయకులు కడియం సీఆర్ గారు ఉంటారు. మాకు మహమూద్ అలీ గారు చాలా సీనియర్ నాయకులు పార్టీలో వారు ఉంటారు. ఇలా మాట్లాడతారు. తప్పకుండా ఎవరు మాట్లాడాలనేది సభా వేదిక మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. వారందరూ కూడా మాట్లాడతారు. ఇప్పటి వరకు సభ ఏర్పాట్లన్నీ మీరు దగ్గర నుండి చూశారు. సభకు సంబంధించి కెపాసిటీ ఎంత? ఇప్పటి వరకు మీకున్నటువంటి ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే మా అంచనాల కంటే ఎక్కువ వస్తారనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే నిన్నటి నుంచి కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి, బస్సులు సరిపోతలేవు, ఇంకా కొన్ని బస్సులు కావాలి, ఇంకా కొన్ని ట్రాక్టర్లు పెడతాం, ఇంకా కొన్ని డీసీఎంలు దొరికితే బాగుండని అన్ని జిల్లాల నుంచి కూడా బాగా వచ్చింది. ఖమ్మం జిల్లా నుంచి, ఇటు కరీంనగర్ జిల్లా నుంచి, ఇటు మెదక్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా ఇట్సెల్ఫ్ 4 లక్షల మంది వస్తున్నారు. వరంగల్ జిల్లాలో దయాకర్ రావు గారు 50,000 మందిని తీసుకొస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే గారు 50,000 మంది తెస్తున్నారు. ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు అయితే ఆయన ఒక్కడే 905 ట్రాక్టర్లలో ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఒక వరంగల్ జిల్లా నుంచి 4 లక్షలకు పైగా ఈ సమావేశానికి హోస్ట్ జిల్లా కనుక ఈ జిల్లా నుంచి చాలా ఎక్కువ మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మాకు గ్రౌండ్ మేము దాదాపు 200 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేసుకున్నాం. 1800 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సభాస్థలి చాలా పెద్దగా విశాలంగా ఉండడం వల్ల వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి కనబడే అవకాశం ఉండదు. అందువల్ల దాదాపు 80 నుంచి 100 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశాం. దూరం ఉన్న వాళ్ళకు కూడా స్పష్టంగా కనబడేటట్టు, వినబడేటట్టు స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు కూడా పార్కింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఎన్టీవీ ద్వారా ఒక్కసారి మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెళ్ళేటప్పుడు రాత్రిపూట అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఇంటికి చేరుకునేటట్టుగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీన్ని అందరూ కూడా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్లను మద్యం సేవించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా మద్యం సేవించినా అది ఇబ్బంది జరుగుతుంది కనుక నాయకులందరూ కూడా తగిన జాగ్రత్తగా భోజనం తిని అందరూ కూడా తమ తమ స్వస్థలాలకు, ఇంటికి, గ్రామాలకు చేరుకునేదాకా పూర్తి జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. సభాస్థలికి ఆనుకొని రైల్వే ట్రాక్ కూడా ఉంది. దానికి సంబంధించి రైల్వే శాఖ అధికారులతో ఏమైనా మాట్లాడారా? ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? రైల్వే జీఎంతో మాట్లాడాము, రైల్వే పోలీసులతో కూడా మాట్లాడాము. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను మొత్తం రైలు ఎంబడి కూడా పెట్టాము. ఒక ఎమర్జెన్సీ దాని కింద ఈరోజు రాత్రి వరకు కూడా రైలు కేవలం 10 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి ఆ పర్టికులర్ ఏరియాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం. సీఎం షెడ్యూల్ ఏంటి? ముఖ్యమంత్రి గారు 4 గంటలకు హెలికాప్టర్లో వరంగల్కి చేరుకుంటా ఉన్నారు. చేరుకొని కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు మా రాజ్యసభ సభ్యులు వారింటికి వెళ్తారు. అక్కడి నుంచి 5-5:30 ప్రాంతంలో సభాస్థలికి వారు చేరుకుంటారు. సభ అయిపోయిన తర్వాత కూడా ఈ రాత్రి ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి రేపు వరంగల్ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అధికారిక కార్యక్రమంలో కొన్ని గ్రామాలు విజిట్ చేయడము, అక్కడ ఉండే ప్రజాప్రతినిధులతోని ఆ నియోజకవర్గ అభివృద్ధి సమీక్షను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు, ఆ నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యే దయాకర్ రావు గారి నేతృత్వంలో ఆ రివ్యూ కార్యక్రమం కూడా జరుగుతుంది రేపు. అదైన తర్వాత పాలకుర్తి నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారు రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది.
టీఆర్ఎస్ సభ. కెమెరామెన్ రాజుతో చారి, ఎన్టీవీ, వరంగల్.